బంధాలైనా మోక్షమైనా దాని మనస్సే కారణం అని చెబుతారు. అతి సర్వత్ర వర్జయేత్ అని చెబుతారు. అట్లాగే పునరపి మరణం పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం అని చెప్తారు. ఇవన్నీ కలుపుకుంటే మనకి మోక్షము లేకపోతే విముక్తి అనే దానికి ఒక నిర్వచనం అని చెప్పుకోవచ్చు. జడభరతుడు అని ఒక ఋషి కథ చెబుతూ ఉంటారు. ఆయన ఒక లేడీని రక్షించి దాన్ని పెంచుకుంటూ క్రమంగా దాని మీద వ్యామోహం పెంచుకుని తర్వాత ఏమవుతుందంటే ఆయన నెక్స్ట్ జన్మలో లేడీగా లేడీగా పుట్టాల్సి వస్తుందట. ఏంటి? అతిగా అప్రేమ బంధనం పెంచుకోవటం. అట్లాగే బాబా సచరిత్రలో చెబుతూ ఉంటారు. బావమరుదులు ఇద్దరు ఉంటారు, వీరభద్రప్ప చెన్నబసప్ప అని చెప్పి. వాళ్ళు కత్తులు చూసుకుంటారు, ఒకళ్ళ మీద వాళ్ళు కోపం పెంచుకుంటారు. ఆ కారణం చేత ఆ ద్వేషం ఎక్కువైపోయి వాళ్ళు మళ్ళీ పుడతారట. ఎట్లా పుడతారంటే సహజ వైరం ఉన్నటువంటి పాము కప్పగా పుడతారని చెప్పి చెప్తారు బాబా గారు ఒక కథ. గహనా కర్మణో గతి అని చెప్పి చెబుతూ ఉంటారు. ఇవి చాలా డీప్గా ఉంటాయి. ఈ కార్యకారణ సంబంధాలు, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇవన్నీ కూడా డెసిఫర్ చేయటం అంత తేలిక కాదు. కానీ ఇన్ జనరల్ హిందూ ధర్మంలో నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఏంటి? అనక పాపపుణ్యాలు మరుజన్మకు కానీ మోక్షం కానీ కారణం అవుతాయి అని చెప్పి. మంచి పనులు చేస్తే మంచి జన్మ వస్తుంది, మంచి స్థితిలోకి వెళ్తాం. చెడు పనులు చేస్తే, పాపకర్మలు చేస్తే చెడు వస్తుంది కానీ నమ్మకం. చెడు చేస్తే మనం అనారోగ్య సమస్యలతో ఈ జన్మలోనే బాధపడటం కూడా చూస్తూ ఉంటాం. పుణ్యకార్యాలు చేస్తే వాళ్ళు ఈ జన్మలోనే అందరూ వాళ్ళకి మర్యాద చేయటం, వాళ్ళని సన్మానాలు చేయటం, అది వాళ్ళకి ఆనందం కలిగించడం కూడా చూస్తూ ఉంటాం. పాపకర్మలు చేసినాడే పాపిస్తోడురా అని అందరు తక్కువగా చూస్తారు. అది నరక బాధే. మంచి చేసిన వాడిని అబ్బా పుణ్యాత్ముడు అని చెప్పి సత్కరిస్తారు. అది స్వర్గం లాంటిదే ఒక రకంగా మనసుకు సంబంధించి.